నమస్తే అందరికి. నేనైతే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. మీ గురించి నేను కొంత అమౌంట్ కూడా ఉంచాను. దాని గురించి స్పెషల్ గా మనం 1000 రూపాయల నుంచి మొదలు పెట్టాం. ఆ 1000 రూపాయలకి సరిగ్గా రెస్పాండ్ రాలేదని చెప్పి 2000 రూపాయలు పెంచాం. ఆ 2000 రూపాయలు కూడా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తానని క్లియర్ గా నేనైతే చెప్పడం అయితే జరిగింది. ఆ క్లియర్ గా చెప్పేటప్పుడు నేను ఒక విషయం అయితే చెప్పా. అదేంటంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్ లో మీ యొక్క పేరు వివరాలు కామెంట్ చేయగలిగినట్లయితే నేను ఖచ్చితంగా అందులో కొందరు లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి మీకు అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి నేను చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ చిన్న సమస్య అయితే వచ్చింది. నేను అనుకున్న విధంగా అయితే రెస్పాన్స్ అయితే రాలేదు. చాలా మంది మన ఛానల్ కి కామెంట్ చేయడం, వాళ్ళ యొక్క డీటెయిల్స్ వివరాలు ఇవ్వడం అయితే చేశారు. కానీ నేను అనుకున్న స్థాయిలో అయితే ఖచ్చితంగా రాలేదు. మనం కొంత అమౌంట్ పెడుతున్నాము అంటే దానికి తగ్గ ఫలితం కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎవరైనా సరే సహజంగా. నేను కూడా ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా కనీసం ఒక 30 నుంచి 40 కామెంట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అవేవి కూడా రాలేదు. కనీసం 5-10 కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. అందుకే నేనేం చేశానంటే ఆ అమౌంట్ అనేది, నా ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, మనం ఇది 2000 రూపాయలతో స్టార్ట్ చేసి మరింత అమౌంట్ అయితే నేను పెంచడం అయితే జరుగుతుంది అని చెప్పి. అయితే ఆ అమౌంట్ ని నేను ఏం చేశాను అంటే, ఆ 2000 రూపాయలని అలానే ఉంచి దానికి ఇంకేదో కార్యక్రమానికి అది యూజ్ చేద్దాం అని చెప్పి ఆ అమౌంట్ ని నేను ఏం చేశానంటే, ఫ్లడ్ డొనేషన్, మన విజయవాడకి సంబంధించి చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఇచ్చిన అమౌంట్ చిన్న అమౌంటే కావచ్చు, కానీ ఎంతో కొంత సహాయం పడుతుందని నేను అది గుర్తించి నేను ఏం చేశానంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి నేను ఫోన్ చేసి ఆ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి నేను 2000 రూపాయలతో పాటు ఇంకో 3000 రూపాయలు కలిపి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అయితే నేను ఖచ్చితంగా జరిగింది. చాలా మంది అనుకుంటారు వీడు చేస్తాడా చేయడా అని చెప్పి. క్లియర్ గా నేను స్పష్టంగా అయితే నేను చెప్పాను, మీకు ఖచ్చితంగా డబ్బులు గెలుచుకునే అవకాశాన్ని నేను కల్పిస్తానని చెప్పి. ఇప్పటికి కూడా నేను అదే మాట మీద ఉంటున్నాను. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సింది మీ యొక్క వివరాలు కామెంట్ బాక్స్ లో మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు ఆ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే లక్కీ విన్నర్ ని మనం సెలెక్ట్ చేసి అందులో ఆ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ కూడా ఎవ్వరూ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇక మీదట కూడా మరిన్ని సహాయ సహకారాలు మన నుంచి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను. ఇదైతే నేను క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది.